మనము యాత్రికులము పరదేశులమై ఉన్నామని ఆయన లేఖనం సెలవిస్తా ఉన్నది. భూమి శాశ్వతంగా ఉండడానికి రాలేదు, యాత్ర చేయడానికి వచ్చినాడు. ప్రభుని నమ్మిన వాళ్ళు కావచ్చు, నమ్మని వారు కావచ్చు, ఎవరైనా సరే ఈ భూమి మీద శాశ్వతంగా ఉండరు. ఎందుకంటే నువ్వు యాత్రానికి ప్రతి ఒక్కరి దేశం పరలోక దేశం, ఆ దేశానికి వెళ్ళవలసి ఉన్నది. ఈ యాత్రలో ఈ భూమి మీద బ్రతికిన దినములన్నీ కూడా ఆస్తులు, అంతస్తులు, అందచందాలు, భార్య బిడ్డలు చుట్టాయితాయి. కానీ చుట్టాలు వెంట రారు, భర్త రాడు, భార్య రాదు, పిల్లలు రారు, ఎవరు రారు. ఎలాగైతే ఒక్కరిగా వచ్చామో, దిగంబరిగా వచ్చామో, అలాగే మరలా దిగంబరిగా మనం వెళ్ళవలసి ఉన్నది. ఆయన లేఖన ప్రసంగి 12 ఏళ్ళ అంటా ఉంది, మట్టిని మట్టిలోనికి వెళ్ళను, దేవుడిచ్చిన ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరునని ఆయన లేఖనం సెలవిస్తుంది. వింటున్న సహోదరుడా, సహోదరు, ఒకసారి గ్రహించుకో. ఈ లోకంలో బ్రతికిన దినములన్నీ నువ్వు మట్టి మనిషిలో అని తెలుసుకో. నువ్వు శాశ్వతంగా ఉండవు ఈ లోకంలో తెలుసుకొని బ్రతుకు. అందరితో ప్రేమ కలిగి జీవించు, అందరికీ సహాయకుడిగా ఉండు. భూమి మీద ఉన్నప్పుడు సత్యాన్ని తెలుసుకో. నీ పరలోకానికి నీ ఆత్మ వెళ్ళాలని కూడా ఆలోచించుకో. అయితే ఆ లేఖనం అంటుంది, యేసు రక్తము ప్రతి పాపమును కడుగును అంటావు. మానవుని యొక్క పాపములు తీసివేటకు, మానవుని పరలోక రాజ్యము చేర్చుటకు, నిత్య నరకము తప్పించుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చినాడు. ఎవరినో మతం మార్చడానికి దేనికో యేసు ప్రభు రాలేదు, కానీ మనసు మార్చడానికి వచ్చినాడు. ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. భూమి మీద ఉన్నప్పుడు నువ్వు యాత్రికులవని తెలుసుకొని, భూమి మీద ఉన్నప్పుడు నీ పాపములను విడిచిపెట్టి మారు మనసు పొంది ప్రభునామంలోని నిత్యమైన రక్షణ పొందు. ఆ పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకో. నమ్మనట్లయితే నిత్య నరకానికి ఆత్మ వెళ్ళిపోతా ఉంది. ఆ నిత్య నరకంలో యేసు ప్రభు వేయట్లేదు, ఎవరు వేయట్లేదు, కానీ నీ పాపములే నిత్య నరకానికి తీసుకెళ్తా ఉన్నాయి. ఉంటున్న సహోదరుడా, సహోదరి, ఒకసారి గ్రహించుకొని ఈ లోకంలో నువ్వు శాశ్వతంగా ఉండవని గ్రహించుకో. ఎన్నడున్నా విడిచిపోవాల్సిందే. విడిచిపోయిన తర్వాత గొప్ప రాజ్యం ఉంది. ఆ రాజ్యమే నిత్యరాజ్యం. నిత్యరాజ్యం అభూధనం అవసరం లేదు, కానీ నేను పాపిని ప్రభాన్ని మోకరించి ఒప్పుకుంటే చాలు, నీకు రక్షణ వస్తాడు. ఈ మాటలు ప్రభు మీ అందరూ హృదయంలో భద్రపరిచి మీ అందరికి రక్షణ కలగజేయును గాక. ఆమేన్.